తిరుపతిలో రిటైర్డ్ అయినా. ఇప్పుడు రిటైర్డ్ అయ్యి 12 సంవత్సరాలు అయింది. కనీసం 40 సంవత్సరాలు సర్వీస్ చేసి మా పరిస్థితి ఏంటి? కాబట్టి మేము ఉన్న ఇంట్లో మాకే అలర్ట్ చేయాలని మేము ఇప్పుడు కొట్టేసి కొత్తగా కట్టిస్తామంటున్నారు. అది అయ్యే పని. అంటే డబ్బులు గవర్నమెంట్ ఇస్తారు సార్. ఇప్పుడు నంద్యాలకి 1400 కోట్లు అభివృద్ధి పనులు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు ఎన్నికల ముందు, నంద్యాల ఎన్నికల ముందు, అంటే ఒక వారం ముందే చెప్పారు. 21 తారీఖు పోయిన 21. అవును సార్. అవి జరుగుతుందంటారా 1400 కోట్లు? జరగదు. ఎందుకంటే సార్ 2014 నేను ఒకటే చెప్తా బాబు, ఇదంతా రాజకీయ స్టంటు. ఎదురుగా చెప్తా, నాకు బాధ లేదు. ఈరోజు మనం ఉంటే రేపు ఇంకొకరు వస్తారు. ఆయన వస్తాడని ఖచ్చితంగా మనం చెప్పలేము. ఇప్పుడు ప్రజల నాడి మనం చెప్పలేం కదా. ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది, టీడీపీకి వేస్తే ఒకటి నొక్కండి, జగన్ పార్టీకి అయితే 2 నొక్కండి, అదర్ పార్టీలు అయితే 3 నొక్కండి అని. మరి ఏది నొక్కాలా? మేము ఆ బతుకులు మేము సక్రమంగా ఉంటే మాకు చాలు. మాకు అన్ని సౌకర్యాలు చూస్తే మీరు చెప్పింది. మాకున్న ఇండ్లు ప్రస్తుతం దాదాపు 76 నుంచి మేము ఉద్యోగం చేసాం. 76 నుంచి ఉద్యోగం చేస్తే మేము ఎక్కడికి ఎక్కువ ఈ వయసులో చెప్పండి మీరే. అందులో 70 years నాకు. మీ వయసు పెద్ద అయినా 76. 74. అందరూ 70 సంవత్సరాల పైన. నేను 2001 జూన్లో రిటైర్డ్ అయినా. అందరూ గవర్నమెంట్ సర్వీస్లో నుండి వచ్చిన వాళ్ళు. ఫస్ట్ ఆదోని తాలూకా ఆఫీసు, సెకండ్ ఆర్టీఓ ఆఫీస్ కర్నూలు, థర్డ్ వనగానపల్లి తాలూకా ఆఫీస్, తర్వాత శ్రీశైలం డ్యామ్, అక్కడి నుంచి ఇక్కడికి ఎస్ఆర్పిసి, ఇక్కడి నుంచి కర్నూలు, కర్నూలు నుంచి తిరుపతి తెలుగు ప్రాజెక్ట్, అక్కడ రిటైర్ అయ్యాను. అది సార్ ఇప్పుడు 2014 ఎన్నికలకు ముందు మీకు అందరికీ బాగా గుర్తుంటే చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చాడు. అవి ఈ 3.5 సంవత్సరంలో అవి నెరవేర్చాడు అనుకుంటాను. ఏం లేదు, ఒక్కటి నెరవేర్చలేదు. మరి ఇప్పుడు నంద్యాలకు 1400 కోట్లు ఇస్తాను. అది ఎలక్షన్ స్టంటు. ఎదురుగానే చెప్తా, నారాయణ, నేను ఎదురుగానే చెప్తాను, ఒక్కటి నెరవేర్చలేదు. తెలంగాణ ప్రభుత్వం 1000 రెట్లు మేలు చంద్రబాబు నాయుడు కంటే. 6 నెలలకు ఒక డిఏ ఇస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇది 3వ డిఏ. పోయిన సంవత్సరం జనవరి డిఏ ఇచ్చినాడు, మళ్ళీ జూలై ఇవ్వాలా, మళ్ళీ ఈ సంవత్సరం జనవరి ఇవ్వాలా. అంటే మేము రిటైర్డ్ అయ్యి మేము ఏం తినాలండి చెప్పండి సార్. మీరు రిటైర్ అయిన సంవత్సరం సార్? రిటైర్డ్ అయిన సంవత్సరం 2006. మీరు 2001 కదండి సార్? నేను 2001 జూన్, ఆయన 2000. సార్ మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎలా ఉండింది సార్? రాజశేఖర రెడ్డి ఆయనకు దండం పెట్టు. ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం, ఆయన పాలన ఎలా ఉండేది సార్? అందరికంటే బ్రహ్మాండం ఉండేది. చంద్రబాబు నాయుడు కంటే బ్రహ్మాండం ఉండేది. నారా లోకేష్ ఇద్దరు మాటలు తప్ప కర్నూలులో మీటింగ్ పెట్టినాడు. గుట్టా రేణుక కూడా కలిసింది కదా. అవును సార్. కలిస్తే 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము మేము. ఒకడు ఇట్లనే విలేకరి ఏమన్నాడు, మనరాజు వాడు 5 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక్కరికైనా ఇచ్చినారా అంటే నోరు ముసుకోమని అన్నాడు. అది పద్ధతి కాదు బాబు. నిదానం ఇస్తామని చెప్పాలి. అధికార గర్వమే పువ్వు. వాడి మామ ఇచ్చిన బిర్రది, అది మామ ఇచ్చిన బిర్రది. అది మామను మోసం వచ్చిన వాడు చంద్రబాబు నాయుడు. ఇది మొత్తం చూపించినా నాకు బాధ లేదు. సార్ రాజశేఖర రెడ్డి గారు పథకాలు ఎలా ఉండేవి సార్? ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, లేకుండా అంటే ఫీజు రియంబర్స్. 108 జీవో పిలిచి ఫోన్ చేసిన వెంటనే వెహికల్ వచ్చేది. ఎవరు చేసింది అది? రాజశేఖర రెడ్డి. ఈయన ఉన్నాయి ఎత్తేస్తున్నాడు. అమరావతి కట్టినాడు, అప్పుడే లీకేజ్ కారుతుంది. ఆ నారాయణ ఎవరు? ఆయన అంటాడు, మనం ఇల్లు కట్టుకుంటే కారదా? ఎలుకలు కొరికేసాయి పైపులు అన్నారు. మనము ఇల్లు కట్టుకుంటాము, కారదా, లీక్ కాదా అని కూస్తాడు. నేను డైరెక్ట్గా చూపించాను, నో ప్రాబ్లం నాకు. డిపార్ట్మెంట్ వెహికల్ అన్ని ఎత్తేసి ఇప్పుడు
అన్నీ ఎత్తేసి మేము ప్రైవేట్ వెహికల్ పెట్టుకొని ఆఫీసర్లే కొని తిప్పుకుంటున్నానండి. మేము తిప్పేటప్పుడు 13,000 బాడికి ఇచ్చేవారు. ఇప్పుడు ఈరోజు 35,000. అప్పుడు బండ్లు కొని వాళ్ళే ఆఫీసర్లు డీలు కొనుక్కొని తిప్పుకుంటున్నారు. ఎనీహౌ ఈయన పరిపాలన బాగలేదు బాబు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీని సతాయిస్తున్నాడు. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి. ఇప్పుడు మా సొంత బామర్ది హైదరాబాద్లో ఖమ్మంలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. పిఆర్సీ అరియర్స్ 88,000 ఇచ్చినాడు. మాకు పిఆర్సీ అది కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి డిఏ వచ్చేదండి. ఖచ్చితంగా వచ్చేది. సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 3వ రోజే మన అనౌన్స్ చేసిన. అప్పుడు లేట్ చేశారు అసలు ఏమన్నా మీరు అర్జీలు పెట్టుకొని ఇలా ఏమన్నా పేపర్ సార్ మొన్న పోయిన సంవత్సరం జనవరి ఇచ్చినాడు. జూలై మళ్ళీ జనవరి మళ్ళీ జూలై 3 ఇవాళ 1000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నాడు. నాకు ఓటు వేయకుంటే అది రద్దు చేస్తా. నేను వేసిన రోడ్లు ఆ రోడ్డు మీద నడవకూడదు. నేను ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చి కొనగలను. అవి ముఖ్యమంత్రి కుయ్యాల్సిన కూతలయ్యి ఇప్పుడు మీకు ఫండ్స్ ఇచ్చినారు అన్నారు కదా, దానికోసమే ఇప్పుడు మంచిగా 5,000 ఎంతమందికి ఇస్తారు? ఆ మాట అన్నాడు సార్. ప్రజల సొమ్ముతో రోడ్డు వేసినాం. చంద్రబాబు నాయన సొమ్ము ఏమైనా ఇస్తున్నాడా? 2 ఎకరాల పొలం అతనికి. వీళ్ళు పాలించు విభజించు అని చేస్తున్నారు. కులపిచ్చి ఎక్కువైంది. కమ్మ వాళ్ళకే ఎక్కువ మినిస్టర్లు ఉండేది. ముద్రగడ అంటే నేను అని ఆయనకు సపోర్ట్ నేను చేయటమని కాదు. ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటే భారతదేశంలో ఎక్కడైనా వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఆయనను అనగదొక్కటం అనేది పద్ధతి కాదు. ఇది అయోమయం గయోపాఖ్యానం ఈయన పరిపాలన మాత్రం. 2019 ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఎందుకు? నేను చెప్పా దీంట్లో చూపిస్తాను కదా, 100% టీడీపీ రాదు. మీరు దీంట్లో చూపించాను నాకు బాధ. 2019 సంగతే బా 100% ప్రజలు అనుకున్న విషయం నేను చెప్తున్నాను. ఆట వాళ్ళు కూడా అంటున్నారు నెక్స్ట్ వచ్చేది లేదే లేదు, అతనికి ఎందుకు వేయాలి సార్, ఏం చేసినాడు మా పని అంటున్నారు. ఇంకొక విషయం చెప్పేవాళ్ళు, అమరావతిలో కేబినెట్ మీటింగ్ పెట్టి ఈ జగన్ ఒక మాట అన్నాడు. 9 వాగ్దానాలు చేసిన కిడ్నీ వాళ్ళకు 2,500 రూపాయలు ఇస్తానని ఆయన అనౌన్స్ చేస్తే ఈయన చేసినాడు. అంటే ఆయన చేస్తే ఈయన చేయాలన్నా? ఈయనకు తెలియదా? చంద్రబాబు పరిపాలన చేస్తున్నాడు. ఈయన పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి ఏం లేవు. పాపము చేసిన వాళ్ళు హుండీలో డబ్బులు వేస్తారంట అన్నాడా? తిరుపతిలో 20 లక్షలు ఎందుకు వేసినాడు? చంద్రబాబు నాయుడు 100కి 110% అన్నాడు. ఈ వాగ్దానాలన్నీ జగన్ 2,000 పింఛన్ ఇస్తానన్నాడు. అంటే ప్రజలు నమ్మి దాన్ని నమ్మచ్చా? 2,000 పింఛన్ ఇస్తాడు, 100% నమ్మచ్చు. ఈయన ఎమ్మెల్యే కూడా కాదు కొడుకు. అంబేద్కర్ పుట్టినరోజు వర్ధంతి దాని జయంతి అని ప్రమాణ స్వీకారం చేసేదానికి రాలేదు. అటువంటి ఎమ్మెల్యే గెలవలేదు. ఇప్పుడు మంత్రిని చేస్తుంది మిగతా వాళ్ళు. ఇప్పుడు సోమశెట్టి వెంకటేశ్వరులు, కే కృష్ణమూర్తి వీళ్ళంతా ఇక్కడ నంద్యాల ఒక 10 మంది దిగుతున్నారు. అంటే దేనికి 5,000 ఇచ్చి కొనాలా? గెలవాలా? ఎటువంటి పరిస్థితి గెలవాలని. కానీ గెలిచే ప్రశ్నే మాత్రం ఉండదు. నేను చెప్పిన నా పేరు చూసి నారాయణ నోట్ చేసుకుంటా. నాకేం భయం లేదు. నేను అన్నీ కూడా చూసినాను. ఇంకా బెదింపులు అవన్నీ. టీడీపీ రాదు, 100% రాదు. మామను చెప్పులతో కొట్టించినాడు అతనే. చెప్పులతో కొట్టించినాడు. నాదెండ్ల భాస్కర్ రావు వీళ్ళంతా మోసం చేసి. ఈయన బాలయ్యకు వీళ్ళకు సిగ్గు లేదు. తండ్రిని చెప్పులతో కొట్టినా కూడా వాళ్ళకు రాదు, సిగ్గు రాదు. ఇంకోటి రాజశేఖర్ ఉన్నప్పుడు బాలయ్యకు వాళ్ళ ఇంట్లో హైదరాబాదులో కాల్పు కరెక్టా? ఈ అరాచకాలు చేసేది చంద్రబాబు నాయుడు మాత్రమే. సార్ మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నా ఆస్తులు 40 లక్షలే అని చెప్తున్నాను, నమ్మచ్చా సార్? ప్రపంచంలో
ఒక కనీసం 15-20 ఏళ్ళ పిల్లవాడు కూడా నమ్మడు. నీకు ఇంకొకటి ఇవన్నీ టెలికాస్ట్ అవుతాయా? నో ప్రాబ్లం. బ్రాహ్మణి హెరిటేజ్ ఉంది వాళ్ళకు 2 బండ్లు ఉన్నాయి. ఎర్రచందనాలు ఎట్లా పట్టుకున్నారు వాళ్ళ బండ్లలో? దానికి సమాధానం లేదు. ఎకరాలు ఎన్ని లక్షల కోట్లు ఎట్లా సంపాదించిన? ఇది ప్రజల సొమ్ము కదా. రాజశేఖర రెడ్డికి దండం పెట్టుకోవచ్చు. ఆయన మహానుభావుడు. ఆయన 2009లో చనిపోయినాడు. నేను కళ్ళమ్మ నీళ్లు పెట్టిన. మా చుట్టం కాదు. ఎందుకు సార్? ఆయన మంచి పనులు చేసినాడు, మంచి పరిపాలన చూడండి. ఈయన భూమా చనిపోయినాడు. ఆయన గురించి చెడుగా చెప్పుకోకూడదు. ఆయన గుండె. టీవీ 9లో వచ్చింది నాకు ఆస్తులు లేవని. భూమా నంద్యాలలో అందరికీ తెలిసి ఉండేది. సోదిపోతలేదు. అఖిలెట్ ఫ్రీకి ఎందుకు వెళ్ళా? జగన్ పార్టీ నుంచి ఎందుకు తీసుకోవాలి ఎమ్మెల్యేలు? ఎందుకు డబ్బులు ఉండి? అవును బావా అంటే జగన్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కున్నావు, వాళ్ళకు మంత్రి పదవులు 4 ఇచ్చినావు. ఇప్పుడు కోర్టు నోటీస్ ఇచ్చింది. నిన్న ఇచ్చింది హైకోర్టు నోటీస్ ఇచ్చింది. అది ఇంకా ఏమైతే మనకు సార్. అంటే నంద్యాల అభివృద్ధి కోసమే నేను పార్టీ మారుతున్నాను భూమా నాగిరెడ్డి అన్నారు. అప్పుడు పొట్టి సోది మాటలు. ఆయన టెలికాస్ట్ అయినా ఇబ్బంది లేదు నాకు. పార్టీ మారిన తర్వాత 1 సంవత్సరం రోజులు అధికారంలో ఉన్నాడు. అంటే టీడీపీలోనే ఉన్నాడు సార్. అప్పుడు ఏమన్నా అభివృద్ధి చేశారు నంద్యాలని భూమా నాగిరెడ్డి గారు? ఏం లేదు. ప్లాట్లు ఆక్రమించుకోవటం వాళ్ళకి ఫ్రెండ్స్కు బంధువులకు వాళ్ళకి ఇవ్వడం తప్ప. సో నంద్యాలలో రౌడీయిజం ఉందా? 100%. ఇంకా రౌడీజం ఉందా? పెట్టింది భూమా నాగిరెడ్డి రౌడీజం. శిల్ప వ్యక్తిత్వం ఎలాంటి సార్? శిల్ప ఎవరైనా పలకరిస్తారు ఆప్యాయంగా. ఇప్పుడు కొన్ని షాపులు పడగొట్టున్నారు బాబు. నేను టౌన్లోకి వెళ్ళొచ్చా? వాళ్ళు కొన్ని వేలు లక్షలు పెట్టి కట్టించుంటారు. ఏదో ఫీట్కి 300 అంటే ఎన్ని వేలు అయితే సరే ఇల్లు కట్టుకుంటారు. కానీ ఇల్లులు కూడగొట్టడం వల్ల 10% జనాలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. కానీ రోడ్ ఎక్స్టెండ్ చేసి 90% హ్యాపీగా ఉంటారు అంటున్నారు. అన్ని ఒట్టి మాటలు బాబు. ఎన్నికల స్టంట్ మాత్రమే. ఇప్పుడు సర్వీసులు ఎట్ ప్రజెంట్ దే ఆర్ వర్కింగ్ ఎట్ ప్రజెంట్. దే ఆర్ ఆల్సో సఫరింగ్ విత్ బై ది గవర్నమెంట్ ఆఫ్ టీడీపీ. అంటే ఎందుకు సార్ అలాగా? ఇప్పుడు 6 నెలలకు డిఏ ఇవ్వాలా? అది ఒకటి. హెల్త్ కార్డు ఒకటి. చాలా ఫైనల్ బాబు. ఇప్పుడు ఇది చంద్రబాబు టెలికాస్ట్ చేసి ఎస్ఆర్బీసీ కాలనీలో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు. దయచేసి అందరికీ ఖాళీ చేయకుండా ఉండేటట్టు ఏర్పాటు చేయమని మనవి విజ్ఞప్తి.